తీస్తున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజులో వచ్చేసి ఏంటి అంటే మేమైతే గంగా స్నానంకి వచ్చినాం గాయ్స్. సో ఇంకా స్నానం అయితే వేసేసినాం, డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మమ్మీ దీపారాధన చేస్తుంది, చూడండి. ధర్మపురి దగ్గర ఉంది గాయ్స్ గంగ వచ్చేసి. సో ఇక్కడైతే ముట్ట తీసేసింది, ఇక్కడైతే వెళ్తున్నాం. సో మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాలి కదా, అయిపోయింది. మా ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడైతే మొత్తం వచ్చేసి ఇట్లుంది. సో ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు అందరం ఉన్నాం. సో గంగా స్నానంకి రావాలంటే ధర్మపురికి వచ్చేసి గంగా స్నానం అయితే అయిపోయింది. ఇక్కడ అయితే మేమైతే వెళ్తున్నాం గైస్, చూడండి ఎంత బాగుందో. కానీ లోపల మొత్తం ఉష్కనే ఉంది గైస్, లోపల మొత్తం కూడా ఇసుకనే ఉంది. మేమైతే వెళ్తున్నాం. అన్ని షాప్స్ ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు, పర్లేదు. నాకైతే చాలా బాగా అనిపించేసింది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఇది టెంపుల్ అంట. టైం చాలా లేట్ అయిపోతుంది గైస్, 2 అవుతుంది అనుకుంటా మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడైతే వెళ్తున్నాం. నాకైతే ఒక జాతరలానే అనిపించేసింది గైస్. గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్ళగా చూపిస్తాను. సో ఇక్కడైతే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం గైస్. స్టార్ట్ అయితే అయిపోయాము. చూడండి గైస్, అక్కడ మీకు ఒక టెంపుల్ కనబడుతుంది కదా. సో మీరు ఎప్పుడైనా గంగకి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం గైస్ గంగకి, అంటే వెళ్ళాను బట్ ఇంత నార్మల్గా అయితే వెళ్ళలేదు. చూడండి గైస్, అక్కడ సాయిబాబా టెంపుల్ కనబడుతుంది కదా మీకు, అదేనంట టెంపుల్ వచ్చేసి. 20 రూపాయలకు ఒకటి అన్న, అక్కడ 20 రూపాయలకు దీని సైజ్ ఇచ్చాడు. సో ఇక్కడ కొబ్బరికాయ 40 రూపీస్ అంట కొబ్బరికాయ. ఇక్కడ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఒక్క దీపం పెట్టడానికి 100 రూపీస్ అంట. సో ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ అని అనుకున్నా, బట్ కాదు ప్రైస్ చాలా ఎక్కువ. 20 ఇస్తాడు. అన్నీ రీజనబుల్ ప్రైస్కే అనుకున్నాను, కానీ ఒకటి 40-50 రూపీస్ చెప్తున్నారు. నేను ఒకటి కొనుక్కుందాం అనుకున్నా, తను 60 రూపీస్ చెప్పింది. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది రేట్, అందుకే ఇంకా తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ మేమైతే రబ్బర్ వేసేసి గుడికి అలా వెళ్ళొద్దంట గుడికి, ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాము. కొబ్బరికాయ అగరబత్తి గుడిలో కొట్టడానికి అన్నమాట. అయితే మా ముగ్గురు బాబాయిలు
ముగ్గురు బాబాయ్, మా నాన్న, మా డాడీ, టెంపుల్ అయితే ఇట్లా ఉంది గైస్. నాకైతే బాగా అనిపించింది. ఏమో అనుకున్నా గైస్, కానీ బాగుంది. ఇక్కడ జాతరలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ 2 to 3 తీసుకుంటున్నారు. చూడండి అసలు వీటి పేరేంటో కామెంట్ చేయండి. మా బాబాయ్ హాయ్ హాయ్. ఇట్లా అయితే ఉంది. సో అక్కడ ఇంకొక గుడి ఉంది కదా, చూడండి. ఇదొక గుడి, అదొక గుడి. ఇక్కడ పేరు ఉంది లేదండి. ఇక్కడ ఆటోస్ కూడా గంగకి వెళ్ళడానికి చాలా రేట్స్ చెప్తున్నారు. అందుకే మేమైతే అక్కడనే మేము ఇంటి దగ్గర వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం ధర్మపురికి, అంటే మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఇంకా అక్కడనే ఇక్కడికి వచ్చేసి ఆపేసి ఇంకా మేము గంగకి వెళ్ళాము డైరెక్ట్. అసలు గంగలో చాలా ఉసుకుంది గైస్. అసలు నేను ఉండాలనుకున్నా. గంగ మాత్రం బాగానే ఉంది, కానీ మెట్లు ఉన్నాయి గంగలో, ఇట్లా మధ్యలో మిడిల్లో అట్లున్నాయి. అందుకే ఇప్పుడైతే మేమైతే ఇంటికే వెళ్తున్నాం. టెంపుల్ ఇది కాదా? సో నేనైతే అది టెంపుల్ అనుకున్నా, టెంపుల్ కాదంట. అది లంచ్ చేసే అన్నదానం అనుకుంటా. ఇది జరుగుతుంది. ఇక్కడైతే బొట్లు పడుతుంది వేసింది. గంధం వద్దా ఇక బాగా పొడి పెట్టాము. బాగా పొడి అట్లా అనిపిస్తుంది. గంధం ఏంటిది? చెంపలకి స్టీవెన్ గైస్ ఇక్కడైతే హనుమాన్ పెట్టుకో. ఆవు ఇంకోటి పెడుతుంది నువ్వు పెట్టేసింది. సో చూడండి గైస్ ఇక్కడ హనుమాన్ ఎంత బాగున్నాడు. చూడండి ఎంత బాగున్నాడు హనుమాన్. ఇది ఏమంటారో తెలియదు. సో నిన్నైతే ఇక్కడ హనుమాన్ దగ్గర ఆయేసాను. ఇది చూడండి నాకు చాలా బాగా అనిపించేసింది. అది దండ కట్టారు ఏదో. మీరు ఎప్పుడైనా ఇట్లా జాతరలకు ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేయండి. పేరెంట్స్ అయితే వస్తున్నారు. ఇది నీకు బ్లాగ్ పెడతా అన్నా కదా, సో అదే ఇది. ఆటో సిటీ అటకాయలు తీసుకురావాలి, కానీ ఇటకాయలు తీసుకురావాలి. సో ఇక్కడ అసలు ఏంటొకటి నాకు తెలియదు. మొత్తం అసలు ఎటు పోతే ఎవరు వస్తుందో కూడా తెలియదు. సో నా బొట్టి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.
చూడండి కదా సావు. అమ్మో నాకైతే ఘోరంగా ఏమవుతుంది. ఇట్లా కొమ్ములు కొమ్ములు లేదని కానీ అట్లా ఎక్కించద్దు. గోమాత కదా. ఇక్కడైతే మేమైతే టెంపుల్కి వెళ్ళాక చూపిస్తాను. మేమైతే టెంపుల్కి వచ్చేస్తున్నాం గైస్. లోపలికైతే వెళ్ళాలిగా. మా మమ్మీ వాళ్ళు మాకన్నా ముందు వెళ్ళి ఇక్కడ ఉన్నాయి కదా సవాయిన స్వామి. ఇక్కడైతే వెళ్ళిస్తున్నాం మేమైతే. ఇక్కడైతే వెళ్ళిస్తున్నాం మేమైతే గుడికి. కాళ్ళతో కట్టేసుకుంటున్నాం. అమ్మా దీది బాబాయ్ ఒకసారి జరగవా. काय ना आपलं काय बाबाला घ्या ఇప్పుడైతే వెళ్తున్నాం కదా మేము. फोन